నీతి కథలు టీవీ. రామగిరి గ్రామం. తీవ్రమైన కరువు కాలం. ఊరంతా ఎండిపోయింది. బావులు అడుగంటాయి. నరసయ్య తన ఇంటి అరుగు మీద దిగులుగా కూర్చొనున్నాడు. గౌరమ్మ ఖాళీ బిందెను నేలకేసి కొడుతూ, ఏమండి, ఇంకా ఎంతసేపు ఇలా కూర్చొనుంటారు? ఇంట్లో చొక్క నీళ్లు లేవు. ఆ ఊరి బావిలో మట్టి తప్ప నీళ్లు రావడం లేదు. ఆవులకు పెట్టడానికి కూడా నీళ్లు లేకపోతే అవి చచ్చిపోయేలా ఉన్నాయి. నర్సయ్య తల పట్టుకొని, నేనేం చేయమంటావే గౌరమ్మ? ఆకాశం వైపు చూస్తే మబ్బు తొనకలేదు, భూమి వైపు చూస్తే పగులు దప్ప పాడలేదు. వరుణదేవుడు కరుణించకపోతే మనమేం చేస్తాం? దేవుణ్ణి నమ్ముకుంటే కడుపు నిండదు. ఏదో ఒక దారి వెతకండి. ఆ పక్క ఊరి వాళ్ళు బళ్ళు కట్టుకుని మైళ్ళు దూరం పోయి నీళ్లు తెస్తున్నారు. మీరేమో అరుగు దిగరు. పక్కూరి దాకా పోవాలంటే ఎద్దులకి సత్తు ఉండాలి గదే. వాటికి మేత లేదు, నీళ్లు లేవు, అయ్యి బండి లాగలేవు. గౌరమ్మ కొండవైపు చూపిస్తూ, మరి ఆ కొండ మీద సంగతేంటి? నిన్న రాత్రి నేను చూశాను. ఆ ముసలవ్వ గంగవ్వ ఉంది కదా, ఆమె గుడిసె పక్కన ఆకుపచ్చగా చెట్లు కనిపిస్తున్నాయి. అంటే అక్కడ నీళ్లున్నట్టే కదా. నర్సయ్య ఉలిక్కిపడి, ఆ రాకాసి గుట్ట మీద అక్కడ నీళ్ళెక్కడియి? అది కేవలం భ్రమ. ఆ ముసలవేదో మాయలు చేస్తుంది. మాయో మర్మమో నాకు తెలీదు, కానీ అక్కడ పచ్చదనం ఉంది. కింద మనమేమో ఎండిపోతున్నాం, పైన ఆవిడ మాత్రం పచ్చగా ఉంది. మీరేమన్నా అనుకోండి, ఆవిడ దగ్గర ఏదో రహస్య నీటి గుండం ఉంది. వెళ్ళి అడగండి. ఆ కొండ ఎక్కాలంటేనే ప్రాణం పోతుంది. పైగా గంగవ్వ మంచిది కాదు. ఎవరైనా వెళ్తే కుక్కలు ఉసుగొలుపుద్ది, రాళ్లతో కొట్టిద్దంటారు. నీళ్లు కావాలంటే రాళ్లు తినడానికైనా సిద్ధపడాలి. లేదంటే మనం మన పశువులు దాహంతో చావాల్సిందే. మీ ఇష్టం అని బిందు తీసుకుని విసురుగా లోపలికెళ్ళింది. నర్సయ్య ఆలోచనలో పడి, నిజమేనేమో, గౌరమ్మ చెప్పిన దాంట్లో నిజముంది. ఆ కొండ మీద ఏదో జలధారుండే ఉంటుంది. లేకపోతే ఆ ముసల విన్నాళ్ళు అక్కడెట్టా బతుకుద్ది? ఈ విషయం మల్లేశం గారితో మాట్లాడాలి. నరసయ్య రచ్చబండ దగ్గరికి వెళ్లేసరికి మల్లేశం అక్కడ దిగులుగా కూర్చొనున్నాడు. ఎరా మల్లేశం, ఏంటి ముఖం అట్టబెట్టావు? నీ పొలంలో కూడా బీట్లొచ్చాయా? బీటలు కాదు నర్సయ్య, ఏకంగా నెర్రలిచ్చింది. ఈ ఏడాది పంట చేతికి రా సరికదా, మనం బతకడమే కష్టంలా ఉంది. ఆ దేవుడికి కళ్ళు లేవు. దేవుడి సంగతి పక్కన పెట్టు, నాకు అనుమానం ఉంది. ఆ కొండ మీద గంగవ్వ ఉంది చూసావా? ఆ పిచ్చి ముసలవ్వేగా, దాని సంగతి ఇప్పుడెందుకు? అది పిచ్చిది కాదురా, మహాముదురు. మా ఆవిడ చెప్పింది. ఆ కొండ మీద చెట్లు పచ్చగా ఉన్నాయంట. మన ఊరంతా ఎండిపోతుంటే అక్కడ మాత్రం నీళ్ళెలా ఉన్నాయి? మల్లేశం ఆశ్చర్యంగా, అవును కదా, నేనెప్పుడూ ఆలోచించలేదురా. ఆ ముసలవ్వ ఎప్పుడూ కిందకొచ్చి నీళ్ళు తీసుకెళ్లటమూ నేను చూడలేదు. అంటే పైనేదో నీటి ఊట ఉందన్నమాట. అదే కదా, ఆ ఊటేదో మనకు దొరికితే దాన్ని కిందికి మళ్లించుకోవచ్చు, లేదా కనీసం బిందులతోనైనా తెచ్చుకోవచ్చు. కానీ ఆ ముసలవ్వ ఎవ్వరినీ పైకి రానీదు. రానికపోతే ఊరుకుంటుందా? మనం వెళ్ళి గట్టిగా అడుగుదాం. ఊరంతా చేస్తుంటే తనొక్కతే నీళ్ళు దాచుకుంటుందా? ఇది అన్యాయం. పద, ఇప్పుడే వెళ్దాం. ఆగాగు, ఆవేశం వద్దు. ఆవిడ దగ్గర ఏవో శక్తులున్నాయని జనం అంటా ఉంటారు. మనం జాగ్రత్తగా వెళ్ళాలి. మనతో పాటు ఆ ఊరి పూజారి సోమలింగం గారిని కూడా తీసుకెళ్దాం. ఆయనుంటే ఆవిడ మంత్రాలు పనిచేయు. మంచి ఆలోచన. పద, సోమలింగం గారిని కలుద్దాం. ఈరోజు ఆ గంగవ్వ గుట్టు రట్టు కావాల్సిందే. నర్సయ్య, మల్లేశం, సోమలింగం ముగ్గురు కర్రలు పట్టుకుని కొండ ఎక్కడం మొదలుపెట్టారు. ఎండ మండిపోతుంది. దారిలో రాళ్లు ముళ్ళు ఉన్నాయి. సోమలింగం ఆయాసపడుతూ, ఒరే నర్సయ్య, నా వల్ల కాదురా. ఈ వయసులో కొండలెక్కిస్తున్నావు. అసలక్క నీళ్లుంటాయంటావా? ఖచ్చితంగా ఉంటాయి స్వామి, లేకపోతే ఆ ముసల వెట్ట బతుకుతుంది. కాస్త ఓపి పట్టండి. అదిగో ఆ పైనే కనిపిస్తుంది గుడిసె. మల్లేశం పైకి చూస్తూ, ఒరే, అక్కడెవరో నిలబడి చూస్తున్నారు. గంగవ్వే అనుకుంటా. చేతిలో ఏదో పట్టుకుంది. చేతిలో ఏముంది? కత్తా, కర్ర, లేక ఏదైనా మంత్రదండవా? కర్రలాగే ఉందిలే, భయపడకండి. మనం ముగ్గురు ఉన్నాం, ఆవిడొక్కతి. గంగవ్వా, ఓ గంగవ్వా! పైనుండి జవాబు లేదు. కేవలం గాలి శబ్దం మాత్రమే వినిపిస్తుంది. చూసావా, పలకట్లేదు. మనల్ని చూసి ఏదో పథకం వేస్తున్నట్టుంది. జాగ్రత్తగా ఉండండి. ముగ్గురు కష్టపడి కొండపైకి చేరుకున్నారు. అక్కడొక చిన్న సమతల ప్రదేశం ఉంది. మధ్యలో ఒక పూరి గుడిసె, చుట్టూ దట్టమైన చెట్లు, ఒక చిన్న తోట ఉన్నాయి. ఆశ్చర్యకరంగా అక్కడ గాలి చల్లగా ఉంది.
నర్సయ్య చుట్టూ చూసి, అబ్బా ఏంట్రా ఇది, కింద నరకంలా ఉంటే పైన స్వర్గంలా ఉంది. ఎంత చల్లగా ఉంది ఇక్కడ. ఆ చెట్లు చూడు, అరటి, జామ, నిమ్మ అన్నీ పచ్చగా కలకలాడుతున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ నీళ్లున్నాయి. గంగవ్వ చెట్ల చాటు నుండి బయటకొచ్చి గంభీరంగా, ఎవర్రా మీరు? ఎందుకొచ్చారు ఇక్కడికి? నా అనుమతి లేకుండా ఈ కొండ ఎక్కడానికి ఎంత ధైర్యం? సోమలింగం వణికిపోతూ, శాంతించు తల్లి, మేం గొడవకి రాలేదు, దాహంతో వచ్చాం. అవును గంగవ్వ, ఊళ్ళో సుక్క నీళ్ళు లేదు. నువ్విక్కడ దర్జాగా బతుకుతున్నావు. నీ దగ్గరున్న నీటి గుండం మాకు ఇప్పించు. గంగవ్వ నవ్వి, నీటి గుండమా? మీ కళ్ళకు అత్యాస పొరలు కమ్మాయిరా. ఇక్కడ గుండాలు లేవు, మంత్రాలు లేవు. ఉన్నదల్లా ఈ చెట్లు, ఆ తల్లి ప్రకృతి. అబద్ధం చెప్ప గంగవ్వ, నీళ్లు లేకుండా చెట్లెలా బతుకుతున్నాయి? నువ్వు నీళ్ళని దాచిపెట్టావు. మాకు చూపించకపోతే మేమే వెతికి పట్టుకుంటాం. వెతకండి, మీ ఓపిక. మీకు దొరికితే తీసుకుపోండి. నరసయ్య, మల్లేశం తోటంతా వెతకడం మొదలుపెట్టారు. సోమలింగం మాత్రం గంగవ్వ దగ్గరే భయంగా నిలబడ్డాడు. నరసయ్య తోటలో తిరుగుతూ, ఇక్కడెక్కడా బావి కనిపించట్లేదే, మరి చెట్ల మొదట్లో తడెక్కడిది? మల్లేశం ఒక పెద్ద బండరాయి వెనక చూసి, ఒరేయ్ నర్సయ్య, ఇట్రారా, ఇక్కడేదో గుంతుంది. నర్సయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడొక చిన్న రాతి గుంట ఉంది. అందులో చాలా కొద్దిగా నీళ్లు ఊరుతున్నాయి. అది కూడా చుక్క చుక్కగా పడుతుంది. ఇదేనా? ఇది ఊటబావిలా ఉంది, కానీ ఇందులో బిందె ముంచటానికి కూడా నీళ్లు లేవే. గంగమ్మ వారి వెనకాలే వచ్చి, చూసారా, అదే నా ఆస్తి. ఆ కొండ రాళ్ల సందుల్లో నుండి చుక్క చుక్కగా ఊరే నీళ్ళవి. రాత్రంతా పడితే ఉదయానికి ఒక చిన్న కొండ నిండుతుంది. మల్లేశం నిరాశగా, అంటే ఇక్కడ జలపాతమేమీ లేదా? కేవలం ఈ గుట్ట నీళ్ళేనా? అవును, ఆ నీళ్ళే నాకు, నా చెట్లకు, ఈ కొండ మీద ఉండే పక్షులకు ఆధారం. మరి చెట్లింత పచ్చగా ఎట్టా ఉన్నాయి? మా పొలాల్లో బోర్లకి నీళ్లు రానప్పుడు ఈ చుక్క నీళ్లతో ఇంత తోటెట్టా పెంచావు? గంగవ్వ ఒక చెట్టు దగ్గరికెళ్ళి దాని మొదలు చూపిస్తూ, చూడు నరసయ్య, నేను నేలను నేల పాలు చెయ్యను. నేను స్నానం చేసిన నీళ్లు, అంట్లు తోమిన నీళ్లు, వర్షం పడ్డప్పుడు ఆ బండల మీద నుండి జారిపోయే నీళ్లు అన్నీ వృధాగా పోకుండా ఈ చెట్ల మొదట్లోకి వెళ్లేలా కాలువలు కట్టాను. ఒక్క చుక్క కూడా వృధా కానివ్వను. మీరు కింద ఏం చేస్తారు? బకెట్ల కొద్ది నీళ్లు వీధుల్లో పారబోస్తారు. అందుకే మీకు కరువు, నాకు పచ్చదనం. సోమలింగం ఆశ్చర్యంగా, అమ్మో, ఈ ముసలవ్వకి ఎంత తెలివి! మనం చదువుకున్న వాళ్ళం అనుకుంటాం గాని ఈవిడి దగ్గరున్న విజ్ఞానం మన దగ్గర లేదు. తెలివి కాదు స్వామి, భయం. ప్రకృతి అంటే భయం ఉండాలి, భక్తుండాలి. అదిచ్చిన దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. మీలాగా దోచుకోకూడదు. నేనిక్కడ ఒంటరిగా ఉన్నానని అనుకుంటున్నారు, కానీ నేనీ చెట్లతో, ఈ గాలితో, ఆ చిన్న నీటి ఊటతో కాపురం చేస్తున్నాను. నరసయ్య సిగ్గుతో తలదించుకుని, మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం గంగవ్వ. నువ్వు నీళ్లు దాచావనుకున్నావు, కానీ నువ్వు నీటిని కాపాడావు. కాని గంగవ్వ, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? కింద జనం చేస్తున్నారు, కనీసం తాగడానికైనా నీళ్ళివ్వవా? నా దగ్గరున్నది కొంచెమే, కాని దాహంతో వచ్చిన వాళ్ళను వెనక్కి పంపడం ధర్మం కాదు. గుడిసె లోపలికెళ్ళి ఒక పెద్ద మట్టి కుండ తెచ్చింది. ఇందులో నిన్నటి నీళ్లున్నాయి, తాగండి. మీ దాహం తీరుతుంది. కానీ మీ ఊరి దాహం తీరాలంటే మీరు మారాలి. ముగ్గురు ఆ కుండలో నీళ్లు తృప్తిగా తాగారు. ఆ నీళ్లు చాలా తీయగా, చల్లగా ఉన్నాయి. అబ్బా, గొంతు తడిసింది తల్లి, ప్రాణం లేచొచ్చింది. గంగవ్వ, నువ్వు చెప్పింది నిజమే. మేము నీటి విలువ తెలియక ఇష్టారాజ్యంగా వాడాం. ఇప్పుడు చుక్క నీటి కోసం ఏడుస్తున్నాం. మాకేదైనా దారి చూపించు. దారి మీ చేతుల్లోనే ఉంది నరసయ్య. ఈ కొండ మీద వర్షం పడితే ఆ నీళ్ళన్నీ కిందకి జారిపోతున్నాయి. మీ ఊరి చెరువులో పూడిక తీసి ఎన్నాళ్ళయ్యింది? నరసయ్య ఆలోచించి, 10 ఏళ్ళు దాటినట్టుంది గంగవ్వ, ఎవరూ పట్టించుకోలా. అదే మీ తప్పు. చెరువును చంపేశారు. ఇప్పుడు నీళ్లు లేవని ఏడుస్తున్నారు. రేపటి నుండే ఊరి జనాన్ని పోగు చెయ్యి. చెరువులో పూడిక తీయండి. వానాకాలం వస్తుంది. ఒక్క వర్షం పడినా చాలు, ఆ చెరువు నిండితే మీ కష్టాలు తీరుతాయి. అంతేకాని నా దగ్గర ఉన్న ఈ చిన్ని గుంట కోసం ఆశపడకండి. ఇది నా ఒక్కదానికే సరిపోదు.
నిజమే నర్సయ్య, మనం సోమరిపోతులమయ్యాం. ప్రకృతిని పట్టించుకోలేదు. ఈ ముసలవ్వ ఈ వయసులో కొండ మీద ఒక్క చుక్క నీటిని కూడా ఒడిసిపెట్టి బతుకుతుంటే మనం నదులున్న ఎండిపోతున్నాం. గంగవ్వ, ఈరోజు మాకు బుద్ధి చెప్పావు. నువ్వు మంత్రగత్తెవి కాదు, మా ఊరి దేవతవి. మేమందరం నిన్ను పిచ్చిదనుకున్నాం, కానీ మాకే పిచ్చి పట్టింది. గంగవ్వ నవ్వుతూ, పొగట్టలు వద్దులేరా, వెళ్ళి పని చూసుకోండి. మళ్ళీ దాహం వేస్తే రండి. ఈ గంగవ్వ ఉన్నంత వరకు మంచి నీళ్లకు లోటుండదు. కానీ ఊరికి నీళ్లు కావాలంటే మీరే కష్టపడాలి. తప్పకుండా తల్లి, నేను రేపు గుళ్ళో అందరికీ నీ మాటలు చెప్తాను. అందరినీ కదిలిస్తాను. నర్సయ్య, మల్లేశం, సోమలింగం కొండ దిగి వచ్చారు. వారి ముఖాల్లో నిరాశ లేదు, ఒక కొత్త ఆశ, సంకల్పం ఉన్నాయి. గౌరమ్మ నర్సయ్యని చూసి, ఏమండి, నీళ్లు తెచ్చారా? ఆ ముసలవ్వ ఏమంది? తరిమి కొట్టిందా? లేదు గౌరమ్మ, నీళ్లు తాలేదు గాని జ్ఞానం తెచ్చాం. ఆ ముసలవ్వ మన కళ్ళు తెరిపించింది. అవును గౌరమ్మ గారు, రేపటి నుంచి ఊళ్ళో ప్రతి మనిషి పారపట్టుకొని చెరువు దగ్గరికి రావాలి. మన నీళ్లు మనమే సంపాదించుకోవాలి. ఏవోనండి, మీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. కానీ మీ ముఖాల్లో వెలుగు చూస్తుంటే ఏదో మంచి జరిగిందనే అనిపిస్తోంది. ఆ మరుసటి రోజు నుండి రామగిరి ఊరిలో మార్పు మొదలైంది. గంగవ్వ చెప్పిన ఊరి జనమంతా కలిసి చెరువులో పూడిక తీయడం మొదలుపెట్టారు. ఆ ఏడాదే వర్షాలు పడ్డాయి. చెరువు నిండింది. బావులు మళ్లీ ఊరాయి. ఊరు సస్యశ్యామలమైంది. కాని ఎప్పుడు కరువొచ్చినా లేదా ఎప్పుడు నీటి విలువ మర్చిపోయినా ఊరి జనం ఆ కొండవైపు చూసేవారు. అక్కడ ఒంటరిగా ఉన్న గంగవ్వ ప్రకృతికి కాపలాదారుగా, ఆ ఊరికి గురువుగా నిలిచింది. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకోవడం, భవిష్యత్తు కోసం నీటిని దాచుకోవడం మన బాధ్యత. ఒంటరిగా ఉన్నదాంతో తృప్తిగా, తెలివిగా బ్రతకడమే నిజమైన జీవన కళ. గోదావరి జిల్లాలోని రామచంద్రపురం అనే ఒక పచ్చని పల్లెటూరు. ఆ ఊరిలో లింగయ్య అనే ఒక పాల వ్యాపారి ఉండేవాడు. అతనికి 10 పాడి గేదెలుండేవి. లింగయ్య భార్య లచ్చవ్వ చాలా మంచిది. లింగయ్య మాత్రం కాస్త అత్యాసపరుడు. ఎలాగైనా తొందరగా డబ్బు సంపాదించి ఊర్లో అందరికంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలని, బంగారు నగలు చేయించుకోవాలని కలలు కంటూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం గేదెలు మేత మేసి ఇంటికొచ్చాక లింగయ్య తన భార్యతో అసలు విషయం చెప్పాడు. లచ్చవా, ఓ లచ్చవా, ఇటు రావే. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమండి, ఏంటంత రహస్యం? ఎవరైనా వింటారని భయపడుతున్నారా? అవునే, ఇది మనిద్దరి మధ్య ఉండాలి. ఈ మధ్య పాల వ్యాపారం ఎట్టా ఉందో చూస్తున్నావుగా. ఎంత కష్టపడ్డా చేతిలో చిల్లి గవ్వ మిగలటం లేదు. అదేంటండి అలా అంటారు? మనకు 10 గేదెలున్నాయి. ఊరంతా మన పాలే కొంటున్నారు. దేవుడి దయ వల్ల 3 పూట్ల తింటున్నాం. ఒంటి నిండా బట్టలు కట్టుకుంటున్నాం. ఇంకేం కావాలి? నీకు అర్థం కాదులేవే. తిండి బట్ట ఉంటే సరిపోద్దా? ఆ ఎదురింటి భూషయ్యను చూడు, మొన్న ఈ పట్నం వెళ్ళి తన భార్యకి కాసుల పేరు చేయించాడు. మనమేమో ఇంకా ఈ పాత పెంకుటింట్లోనే ఉన్నాం. నాకు ఓ కోరికుంది, నిన్ను మహాలక్ష్మిలా చూసుకోవాలని. నాకెందుకు ఆ నగలు నట్రాలు? మీరు ఆరోగ్యంగా ఉంటే అదే 10,000. అయినా ఉన్న పలంగా డబ్బు ఎలా వస్తుంది? అక్కడికే వస్తున్నాను. మన ఊరి పక్కన వాగు పారుతుందిగా, ఆ నీళ్లు అమృతంలా ఉంటాయి. పాలల్లో కాసిన్ని నీళ్లు కలిపితే ఎవరికి తెలుసుద్ది? 10 సేర్ల పాలల్లో ఓ 2 సేర్లు నీళ్లు కలుపుదాం. రోజుకు 2 రూపాయలు ఎక్కువ వస్తాయి. నెలకెంత వద్దో లెక్కేసుకో. ఏమండి, ఎంత మాట అన్నారు? పాలల్లో నీళ్లు కలపడమా? అది పాపం కదండి. పాలంటే సాక్షాత్ గోమాత ప్రసాదం. అందులో నీళ్లు కలిపి అమ్మితే ఆ దేవుడు మనల్ని క్షమించడు. ఓసి నీ ఎర్రిమొహమా, దేవుడు పాపం అని కూర్చుంటే మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. అందరూ చేసేదేగా. ఆ పట్నంలో పాలోళ్ళు సగం నీళ్లే అమ్ముతారంట. మనమేమీ విషం కలపటం లేదుగా, మంచివాగు నీళ్లేగా. వద్దు లింగయ్య గారు, వద్దు. ఆశ ఉండాలి కానీ అత్యాశ పనికిరాదు. నీళ్లు కలిపిన డబ్బు నిలబడదు. అది నీళ్లలాగే ఖర్చయిపోతుంది. మన కష్టార్జితం కొంచెమైనా సరే అది మనకు అండగా ఉంటుంది. నువ్వు నాకు నీతులు చెప్పబాకు. నీకు చేత కాకపోతే నోరు మూసుకొనుండు. రేపటి నుంచి నేను చెప్పినట్టే జరగాలి. ఉదయాన్నే నేను వాగు దగ్గర నుంచి బిందె నీళ్ళేస్తాను. నువ్వు పాలు వితికేటప్పుడు అందులో కలపాలి. నేనా పని చేయలేనండి. నా మనసు ఒప్పుకోదు. ఎవరైనా రోగులు ఉంటారు, వాళ్లకు మనం అన్యాయం చేసిన వాళ్ళమవుతాము. రోగులు అని సాకులు చెప్పకు. అలా కావాల్సింది పాలు.
మనకు కావాల్సింది డబ్బు. నేను ఇంటి యజమానిని, నా మాటే శాసనం. రేపు ఉదయం 2 చెంబులు నీళ్లు కలపాల్సిందే, లేదంటే ఈ ఇంట్లో రచ్చరచ్చ చేస్తాను. లచ్చవ్వ కళ్ళనీళ్లతో, మీ ఇష్టమండి. పాపం మీది, పుణ్యం మీది. నేను మాత్రం దేవుణ్ణి వేడుకుంటాను మీకు మంచి బుద్ధి ఇవ్వమని. మరుసటి రోజు ఉదయం లింగయ్య తన పంతం నెగ్గించుకున్నాడు. లచ్చవ్వ అయిష్టంగానే భర్త భయానికి తలొక్కి పాలల్లో నీళ్లు కలిపింది. లింగయ్య ఆ పాలను తీసుకుని ఉత్సాహంగా ఊర్లోకి బయలుదేరాడు. మొదటిగా ఒక పెద్ద రైతు భద్రయ్య గారి ఇంటికి వెళ్ళాడు. లింగయ్య వాకిట్లో నిలబడి, అమ్మగారు, గౌరమ్మ గారు, పాలు తెచ్చాను. గౌరమ్మ లోపల నుండి గిన్నె పట్టుకుని వస్తూ, వచ్చావా లింగయ్య? ఈ మధ్య ఆలస్యం చేస్తున్నావే? అది ఈ మధ్య గేదెలు సరిగా పాలియటం లేదండి. మేత దొరకడం కష్టంగా ఉంది, అందుకే కాస్త ఆలస్యమైంది. గౌరమ్మ పాలు పోయించుకుంటూ పాల దారను పరిశీలిస్తూ, ఏంటి లింగయ్య, ఈరోజు పాలు మరి పలచగా ఉన్నట్లున్నాయి, నొరగ కూడా రావడం లేదే? లింగయ్య గుండె దడదడలాడుతున్నా పైకి నవ్వుతూ, అయ్యో, మీరట్టా అంటారేంట గౌరమ్మ గారు? ఈ చిక్కటి గేదె పాలైతేను బహుశా నిన్న గేదెలకి పచ్చిగడ్డి బదులు ఎండుగడ్డేసాం, అందుకే కొంచెం పలచగా అనిపిస్తున్నాయో ఏమో. రేపటి నుంచి చూడండి, వెన్న గడ్డలా గట్టుద్ది. ఏమో లింగయ్య, నీ మాట నమ్ముతున్నాను. మా ఇంట్లో ముసలైన భద్రయ్య గారు ఉన్నారు. ఆయనకు చిక్కటి పాలు లేకపోతే కాఫీ గొంత దిగదు. చూసుకో మరి. అమ్మ తోడు గౌరమ్మ గారు, నేను కల్తీ చేస్తానా? నేను మీ బిడ్డలంటోడిని, మీరు నన్ను అనుమానించకండి. అక్కడి నుండి లింగయ్య వేగంగా కదిలాడు. దారిలో ఎదురైన మరో వినియోగదారుడు సోమయ్య. ఎరా లింగయ్య, నిన్నిచ్చిన పాలల్లో సగం నీళ్ళేనంటగా మా ఆవిడ తిట్టిబోసింది. సోమయ్య గారు, ఆ మాట అంటానికి మీకు నేరట్టా వచ్చిందండి. ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, నేను శుద్ధపోసని. బహుశా మీ ఆవిడ గిన్నెల్లో ముందే నీళ్లున్నాయో ఏమో, లేదా పాలు కాసేటప్పుడు ఆవిడే నీళ్లు పోసిందేమో. మా ఆవిడ నీళ్లు పోయడమేంటి? సర్లే, ఏదో పొరపాటు జరుగుంటది. ఈసారైనా మంచి పాలు పోయి. లింగయ్య మనసులో నవ్వుకుంటూ, ఈ ఊరి జనాలకి ఎంత చెప్పినా నమ్ముతారు. నా పంట పండింది. తప్పకుండా స్వామయ్య గారు, ఇదిగోండి కల్తీ లేని స్వచ్ఛమైన పాలు అని నీళ్లు కలిపిన పాలే పోస్తాడు. నెలలు గడిచాయి. లింగయ్య అత్యాశకు హద్దు లేకుండా పోయింది. మొదట్లో 2 చెంబుల నీళ్లు కలిపేవాడు, ఇప్పుడు సగం పాలు సగం నీళ్లు అన్నట్టు తయారైంది. లచ్చవ్వ ఎంత మొత్తుకున్నా వినలేదు. ఇంట్లో డబ్బులు పోగయ్యాయి. ఒక పాత ఇనుప పెట్టి నిండా ₹20 చిల్లర డబ్బులు నిండాయి. లచ్చవ్వ రాత్రి భోజనం వడ్డిస్తూ, ఏవండి, ఈరోజు సంతలో ఎవరో మాట్లాడుకుంటున్నారు మన పాల గురించి. ఊర్లో చెడ్డ పేరొస్తుంది. మునసబు గారు కూడా నిన్న పాలలో నీళ్ళెక్కువయ్యాయని కోప్పడ్డారట. వాళ్ళకేం తెలుసే? వాళ్ళకి రుచి తెలీదు. నా పాలు అమృతం. అయినా డబ్బులు చూసావు ఎట్ట విరిగాయో? ఆ పెట్టి నిండా డబ్బులు చూస్తుంటే నాకు ఆకలి కూడా వేయటం లేదు. ఆ డబ్బే మన కొంప ముంచుతుందేమోనని నాకు భయంగా ఉందండి. ఈ మధ్య మీకు నిద్రలో కూడా డబ్బు డబ్బు అని కలవరింతలే. మనిషికి ప్రశాంతత కరువైంది. ప్రశాంతతతో ఇల్లు నడవదు లచ్చవ్వా. ఇను, ఓ మంచి శుభవార్త. రేపు పక్కూర్లో పెద్ద సంత జరుగుతుంది. అక్కడ పశువుల జాతర కూడా ఉంది. నేను ఈ దాచిన డబ్బంతా తీసుకెళ్లి ఇంకో 2 మంచి పాడి గేదెల్ని కొందాం అనుకుంటున్నాను. అలాగే నీకు బంగారు గొలుసు కూడా తెస్తానులే. నాకు నగలొద్దు, నా మాట వినండి. ఆ డబ్బు పాపపు సొమ్ము, అది మన దగ్గర నిలవదు. మీరు ఆ డబ్బును తీసుకుని ప్రయాణం చేయకండి. నాకేదో కీడు శంకిస్తోంది. నీకెప్పుడు ఏడుపు మొహమే. నేను నిర్ణయించుకున్నాను. రేపు ఉదయం బయలుదేరుతున్నాను. నువ్వు నోరు మూసుకొని నాకు చద్దన్నం కట్టిపెట్టు. మీ కర్మ, నా మాట ఎలాగో వినరు. ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాలి. మరుసటి రోజు ఉదయం లింగయ్య పట్టుపంచె కట్టుకొని తలపాగా చుట్టుకొని డబ్బుల సంచిని జాగ్రత్తగా నడుముకు కట్టుకొని బయలుదేరాడు. లచ్చవ్వ దిగులుగా సాగనంపింది. లింగయ్య కాలినడకన పక్క ఊరి సంతకు బయలుదేరాడు. దారిలో ఒక పెద్ద అడవి, దాని పక్కనే ఒక వాగు ఉన్నాయి. నడుస్తూ నడుస్తూ లింగయ్య పగటి కళ్ళలో విహరించడం మొదలుపెట్టాడు. లింగయ్య తనలో తానే మాట్లాడుకుంటూ, ఆహా, ఎంత బరువు ఈ సంచి! ఇందులో ఉన్నదంతా నా తెలివితేటల ఫలితమే. ఈ డబ్బుతో 2 గేదెలే కొంటాను. ఆ గేదెలు రోజుకి 10 సేర్ల పాలిస్తాయి. అందులో ఇంకో 10 సేర్ల నీళ్లు కలుపుతాను. అప్పుడు రోజుకి 20 సేర్ల పాలు. నడుస్తూనే చేతులు ఊపుకుంటూ లెక్కలు వేసుకుంటున్నాడు. ఆ పాలతో వచ్చే డబ్బుతో వచ్చే ఏడాదికి ఇల్లు పడగొట్టి మేడ కట్టిస్తాను. ఊళ్ళో వాళ్ళందరూ నోరెళ్ళబెట్టి చూడాలి. ఆ పత్రికాడు నన్ను చూసి అసూయపడాలి. తర్వాత వడ్డీ వ్యాపారం మొదలెడతాను. అందరూ లింగయ్య శెట్టి గారు దండాలండి అని నా చుట్టూ తిరగాలి. దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది.
అలసటగా ఉందని కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు. ఇక చెట్టు కింద కూర్చొని నడుముకు ఉన్న ఆ డబ్బుల సంచిని తీసి ముందర పెట్టుకున్నాడు. లింగయ్య సంచిని తడిమి చూసుకుంటూ, నా బంగారు తల్లి, నువ్వే నా ప్రాణం. లచ్చవకి ఏమీ తెలీదు, పిచ్చిది. పాపమంట పుణ్యమంట. లోకంలో డబ్బున్నవాడే దేవుడు. అంతలో చెట్టుపై నుండి ఒక కోతి లింగయ్య తల పైకెత్తి చూశాడు. లింగయ్య కోతిని చూసి, ఏం కోతి బావా, నువ్వు చెట్టు మీద, నేను కింద. నేను రేపటి నుంచి రాజులాగా బతుకుతాను, నీలాగే స్వేచ్ఛగా ఉంటాను. లింగయ్యకు దాహం వేసింది. పక్కనే ఉన్న వాగులో నీళ్లు తాగుదామని లేచాడు. డబ్బుల సంచిని అక్కడే రాయి మీద పెట్టి వాగువైపు వెళ్ళాడు. నీళ్లు తాగి ముఖం కడుక్కొని వెనక్కి తిరిగేసరికి ఏయ్ ఏయ్ ఆగాగు. ఆ కోతి చెట్టు దిగొచ్చి సరిగ్గా లింగయ్య డబ్బుల సంచిని ఎత్తుకుని మళ్ళీ చెట్టుపైకి ఎక్కేసింది. లింగయ్య గుండె ఆగినంత పనైంది. పరుగు పరుగున చెట్టు కిందకొచ్చాడు. కోతి కొమ్మ మీద కూర్చొని సంచిని విప్పడానికని ప్రయత్నిస్తోంది. అయ్యో, ఓ వానర రాజా, ఆంజనేయ స్వామి, అది నా ప్రాణం స్వామి. దయచేసి ఆ సంచిని కింద పడి నీ కరటిపల్లి కొనిపెడతాను, దండం పెడతాను. నా డబ్బులు నాకు ఇచ్చేయి. కోతి సంచి మూట విప్పింది. లోపల మెరుస్తున్న వెండి రూపాయలను చూసింది. దానికవి ఆడుకునే వస్తువులా అనిపించాయి. అయ్యో అయ్యో, విప్పకు. అవి రాళ్ళు కాదు, నా కష్టార్జితం. కాదు కాదు, నా తెలివితేటల సంపద. కోతి ఒక రూపాయిని తీసి కొరికి చూసింది. రుచి లేకపోవడంతో విసుగ్గా కిందకు విసిరేసింది. ఆ రూపాయి సరిగ్గా లింగయ్య కాళ్ళ దగ్గర పడింది. అమ్మయ్య, దేవుడా, దానికి బుద్ధి ప్రసాదించు. మొత్తం సంచి కింద పడేయమని చెప్పయ్యా. కాని కోతికి ఒక కొత్త ఆట దొరికినట్టనిపించింది. అది చెట్టు కొమ్మ చివరన కూర్చుంది. ఆ కొమ్మ సరిగ్గా వాగుపైన వేలాడుతోంది. కోతి సంచిలో నుండి గుప్పెడు నాణాలు తీసింది. ఒక చేత్తో కొన్ని నాణాలను నేల మీదున్న లింగయ్య వైపు, మరో చేత్తో కొన్ని నాణాలను కింద పారుతున్న వాగు నీళ్లలో విసిరేయడం మొదలుపెట్టింది. లింగయ్య పిచ్చోళ్లా అరుస్తూ, వద్దొద్దు, నీళ్ళలో ఈ మాకు, నేల మీదే. అయ్యో, నా డబ్బు కొట్టుకుపోతుంది. కోతి కిచకిచామంటూ ఒక్కసారి నేల మీదకు, ఒకసారి నీళ్లల్లోకి నాణాలను విసురుతోంది. లింగయ్య నేల మీద పడిన వాటిని ఏరుకోవడానికి, నీళ్లలో పడిన వాటిని చూసి ఏడవడానికి సరిపోతుంది. సగం డబ్బులు నీళ్ళలో కలిసిపోయినాయి. నా మేడలు, నా మిద్దలు, నా గేదెలు అన్నీ నీళ్ళ పాలైనయి. కాసేపటికి సంచి ఖాళీ అయింది. కోతి ఖాళీ సంచిని లింగయ్య ముఖం మీదకు విసిరేసి మరో కొమ్మ మీదకి గెంతింది. లింగయ్య కింద పడిన డబ్బులను లెక్క పెట్టుకున్నాడు. సరిగ్గా సగం డబ్బులు మిగిలాయి. సగం నీళ్లలో కొట్టుకుపోయాయి. లింగయ్య తల పట్టుకుని కూర్చుండిపోయాడు. ఎంత పని చేశా దేవుడా, సరిగ్గా సగం డబ్బే మిగిల్చావా? లింగయ్య భారమైన హృదయంతో మిగిలిన సగం డబ్బులతో తిరిగి ఇంటికొచ్చాడు. అతని ముఖం చూసి లచ్చవ్వ ఏదో జరిగిందని గ్రహించింది. ఏవండి, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? సంతకెళ్ళలేదా? గేదెలు కొనలేదా? లింగయ్య అరుగు మీద కూలబడి చిన్న పిల్లవాడిలా ఏడుస్తూ, అంత అయిపోయింది లచ్చవ్వ, నా ఆశలన్నీ అడి ఆశలైని. లచ్చవ్వ కంగారుగా, అసలేం జరిగిందో చెప్పండి, దొంగలు పడ్డారా? దొంగలు కాదు, నా పాపమే నన్ను దోచుకుంది. జరిగిందంతా వివరించాడు. ఆ కోతి సరిగ్గా సగం డబ్బులు నీళ్లలో వేసింది, సగం నాకిచ్చింది. లచ్చవ్వ కాసేపు మౌనంగా ఉండి నిట్టూర్చి, చూశారా అండి, నేను ముందే చెప్పాను పాపపు సొమ్ము నిలబడదని. నాకే ఎందుకు ఇలా జరగాలి లచ్చవ్వ? నేను కష్టపడలేదా? కష్టపడ్డారు, కానీ మోసం కూడా చేశారు. మీరు పాలల్లో సగం నీళ్లు కలిపారు కదా, అందుకే ఆ దేవుడు ఆ కోతి రూపంలో వచ్చి నీళ్ల ద్వారా సంపాదించిన డబ్బును నీళ్ల పాలు చేశాడు. పాల ద్వారా నిజాయితీగా సంపాదించిన డబ్బును మాత్రమే మీకు మిగిల్చాడు. నిజమే లచ్చవ్వ, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నేను సగం నీళ్లు కలిపాను, అందుకే సగం డబ్బు నీళ్లలో పోయింది. ఎంత న్యాయం! దేవుడెంత గొప్పగా లెక్క సరిచేశాడు. ఇప్పటికైనా తెలుసుకోండి, మనకు ఆ అత్యాశ వద్దు. ఉన్న దాంట్లో నిజాయితీగా బ్రతుకుదాం. ఆ మిగిలిన డబ్బుతో మన పాత అప్పులు తీర్చేద్దాం. ఇకనైనా స్వచ్ఛమైన పాలమ్మదాం. నన్ను క్షమించు లచ్చవ్వ, నీ మాట ఎన్నక అత్యాశకు పోయి నవ్వుల పాలయ్యాను. ఆ కోతి నాకు బుద్ధి చెప్పింది. ఇకపై జన్మలో పాలల్లో చొక్క నీరు కూడా కలపను. న్యాయంగా వ్యాపారం చేస్తాను. ఆ భద్రయ్య గారికి, సోమయ్య గారికి రేపటి నుంచి చక్కటి పాలు పోస్తాను. సంతోషమండి. పోయిన డబ్బు పోయింది, కానీ మీకు మంచి బుద్ధొచ్చింది. అదే మనకు 10,000 ఆస్తి. లేవండి, కాళ్ళు కడుక్కొని రండి, వేడివేడి అన్నం పెడతాను. అవును లచ్చవ్వ, నిజాయితీగా సంపాదించిన గంజికైనా రుచుంటుంది. మోసంతో సంపాదించిన పరమాన్నం కూడా విషయం లాంటిదే.
ఆ రోజుటి నుండి లింగయ్య పూర్తిగా మారిపోయాడు. రామచంద్రాపురంలో లింగయ్య గారి పాలంటే స్వచ్ఛమైనవి అనే పేరు తెచ్చుకున్నాడు. పెద్ద ఆస్తిపాస్తులు లేకపోయినా మనశ్శాంతితో భార్యతో కలిసి ఆనందంగా జీవించాడు. ఈ కథలోని నీతేంటంటే, మోసంతో సంపాదించిన ధనం ఎప్పుడూ నిలబడదు. అది ఏ రూపంలో వచ్చినా ఏదో ఒక రూపంలో పోతుంది. నిజాయితీగా సంపాదించిన కొద్దిపాటి ధనమే మనకు నిజమైన తృప్తిని, రక్షణను ఇస్తుంది.